వైసీపీలో నంబర్ 2గా వెలుగొందిన విజయసాయిరెడ్డి నిష్క్రమణ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు క్యూ కట్టే వారి సంఖ్య పెరిగిపోతుందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఆయారాంలు నెల్, గయారాంలు ఫుల్ అన్నట్లుగా వైసీపీ పరిస్థితి తయారైందని చెప్పుకుంటున్నారు. ఎవరిని ఆపలేని పరిస్థితుల్లో అధినేత జగన్ సహా పార్టీ పెద్దలంతా మీనమేషాలు లెక్కిస్తున్నారు. కొంతకాలం క్రితం ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య మళ్లీ వేర్వేరు పార్టీలో రాజ్యసభ సభ్యులయ్యారు. అప్పటి నుంచి ఎవరుంటారు, ఎవరు వెళ్లిపోతారు లాంటి చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి పార్టీ నుంచి తప్పుకోవడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. రాజకీయ నాయకులు పార్టీ మారడం సాధారణ విషయమే అయినా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితమైన వైసీపీకి మాత్రం ఆ పరిణామం మాత్రం ఇబ్బందికరమే అవుతుంది. సాయిరెడ్డి వెళ్లిపోయిన కొద్ది రోజులకే ఉత్తరాంధ్రలో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు కూడా విజయసాయి బాటలో ప్రయాణిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి కొన్ని నెలల క్రితమే ఆయన వైసీపీని వీడతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తోడు గతంలో పార్టీకి దూరంగా ఉండడం, కూటమి నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని గుసగుసలు వినబడ్డాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్లీ గొల్ల బాబురావు యాక్టివ్ అయి వైసీపీ నేతలతో కలిసి తిరగడం, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చేశారు. అధిష్టానంపై గొల్ల బాబురావుకు ఇప్పటికీ తీవ్రమైన కోపం ఉందని ఆయన అనుచరులు చెప్తున్నారు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు 2వ విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రాకపోవడంపై అప్పుడు ఆయన ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. తనకి మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బ కొట్టిందని అక్కసు వెళ్లగక్కారు. అవకాశం వచ్చినప్పుడు తాను కూడా దెబ్బ కొడతానని అప్పుడే హెచ్చరించారు. ఒక సందర్భంలో అయితే కార్యకర్తల కోసం హింసావాదిగా మారతానంటూ గొల్ల బాబురావు సవాలు చేశారు. ఆ తర్వాత జగన్ ఆయన్ను పిలిపించి బుజ్జగించి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు నలుగురు వెళ్లిపోయిన తర్వాత గొల్ల బాబురావు కూడా మీతో వచ్చేస్తానంటూ కూటమి నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఆయన డిమాండ్స్ పై కూటమి పెద్దలు ఇంకా స్పందించాల్సి ఉందంట. దాన్ని బట్టి గొల్ల బాబురావు తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆయనకు కూటమిలో ఎలాంటి పదవి వస్తుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.